యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అప్పులు తీరాలి అంటే మన కృషితో పాటు రెండు ప్రధాన గ్రహాలు పాత్ర వహిస్తాయి. అందులో ఒకటి కుజుడు, ఇంకొకటి శనైశ్చరుడు. అయితే ఈ రుణ విమోచనకి కుజునిది ఒక పరిహార ప్రక్రియ ఉంది. కుజ స్తోత్రం ఉంది రుణ విముక్తికి. ఇది అర్ఘ్యం ఇచ్చే మంత్రము, దానితో పాటు మూల మంత్రము కూడా ఉంటాయి. దీని ప్రక్రియ చెప్తాను. మూల మంత్రం ఏంటంటే, అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ ఏవం కృతేన సందేహో రుణం హిత్వా ధనీభవత్ మహతీం శ్రియమాప్నోతి హి అపరో ధనదోయుధ. ఇది మూలమంత్రము. ఈ మూలమంత్రం జపించి చండ్రకర్ర అని దొరుకుతుందండి. చండ్ర నిప్పులు అని చెప్పి చాలా వేడిగా ఉంటాయి. ఈ చండ్రకర్ర నిప్పులు కాల్చిన బొగ్గుతోటి మీకు ఎంత అప్పు ఉందో ఆ అప్పు ఫిగరు రాసి దాన్ని ఎడమ కాలి పాదంతో చెరిపేసి ఈ మూలమంత్రాన్ని జపించి కుజుడికి బెల్లం నైవేద్యంగా, ధూపదీపాలతో పాటు బెల్లం నైవేద్యంగా పెట్టి ఈ మంత్రం కింద చెప్పబోయే అర్ఘ్యం మంత్రం ఇస్తూ ఆవు పాలలో కుంకుమ కలిపి ఈ అర్ఘ్యమంత్రం జపిస్తూ అర్ఘ్యం ఇస్తే రుణ బాధలు తగ్గే దారి ఏర్పడుతుంది. ఆ అర్ఘ్యమంత్రం ఏంటంటే, భూమిపుత్ర మహాతేజ స్వేదోద్భవ పినాకినః రుణార్తస్త్వాం ప్రపన్నోస్మి గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఈ మంత్రం చదివి అర్ఘ్యం ఇవ్వచ్చు. అంటే పైన చెప్పిన మూలమంత్రం వీలైనన్ని సార్లు జపించి ఈ అర్ఘ్యం ఆవు పాలలో కుంకుమ కలిపి అర్ఘ్యం ఇస్తే అతి తొందరలో కుజుడి వల్ల వచ్చే ఆర్థిక సమస్యల నుంచి బయటపడే దారి దొరుకుతుంది. దీన్ని స్కంద ఉవాచ అంటారు. దీన్ని యాక్చువల్లీ గౌతమ ఋషి రాశాడు. దీన్ని రుణగ్రస్తస్య రుణ విమోచనార్థం అంగారక స్తోత్ర మంత్ర స్కంద ఉవాచ